నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన చింతలపూడి యూనియన్ బ్యాంకులో రైతాంగం వెళ్ళి పంట రుణాలు అడుగుతా ఉంటుంటే జామీన్లు అడుగుతామన్నారు. వాస్తవంగా పంట రుణాలు ఇవ్వాలంటే బ్యాంకు పాస్బుక్, పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడు 1B ఉంటే సరిపోతుంది. అవి కాకుండా భూమికి సంబంధించిన ఆధారాలతో పాటు మీ ఊర్లోనే మరొక రైతు వచ్చి మీరు తీసుకున్న రుణానికి జామీన్ ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఇది మన రాష్ట్రంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అయితే 1,60,000 రూపాయలకి ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయమని చెప్పేసి చట్టం చెబుతా ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డులు రైతాంగానికి ఇచ్చి ఆ కార్డుల ఆధారంగా పంట రుణాలు ఇవ్వమని చెప్తా ఉంది. కానీ ఎక్కడ లేని విరుద్ధంగా చింతలపూడి గ్రామంలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంకు వాళ్ళ పరిధిలో ఉన్న గ్రామాల రైతుల్ని జామీను పెడితేనే పంట రుణాలు ఇస్తామని చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఈ విధంగా రైతాంగాన్ని హింసించడం సరైనది కాదు. జామీన్ అనే పదం వాడుకోకుండా ఆ భూమికి సంబంధించిన ఆధారాలని పరిగణలో తీసుకొని ఆ రైతులకి పంట రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం అంటే మన ప్రాంతంలో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ రోజు వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయం. అటువంటి కౌలు రైతులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే వాళ్ళు జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే కౌలు గుర్తింపు కార్డులు పొందినప్పటికీ వాళ్ళకి ఎటువంటి షూరిటీ లేకుండా పంట రుణాలు ఏమని చెప్పింది. జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే పావులా వడ్డీకి 0 వడ్డీకే రుణాలు ఇవ్వమని చెప్పింది. అది ఎక్కడ నిబంధన అమలుపరచడం లేదు. మన చింతలపూడి పరిధిలో దాదాపు 50 మంది రైతులు కౌలు గుర్తింపు కార్డులు పొందున్నారు. ఒక్కరు కూడా పంట రుణం వచ్చిన పరిస్థితి లేదు. అందుకనే ఈ యూనియన్ బ్యాంకు చట్టానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సరైనది కాదు. ఎప్పటికైనా రైతుల యొక్క సమస్యల్ని, ఆధారాలను పరిగణలో తీసుకొని పంట రుణాలు మంజూరు చేయడానికి దృష్టి సాధించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ యూనియన్ బ్యాంక్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ విషయం మీద ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? అంటే ఫర్దర్గా ముందు ఏదైనా అధికారులను కలవడం కానీ, లేకపోతే ఏదైనా ప్రైవేట్ కేసు వేయడం కానీ, వినియోగ ఫారంలో వేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేయబోతున్నారా? మేము ఈ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు కలుస్తాం. మేనేజర్ గారి నుంచి సావధానంగా సమాధానం రాకపోతే 2-3 రోజుల్లోనే ఏలూరులోనే లీడ్ బ్యాంక్ మేనేజర్ని, అదే యూనియన్ బ్యాంక్ యొక్క జోనల్ ఆఫీస్ కూడా కలుస్తాం. అక్కడి నుంచి కూడా సమాధానం రాకపోతే విజయవాడలో 1 టౌన్లో ఉన్నటువంటి లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంకు, ఆ బ్యాంకుని ముట్టడించడానికి కూడా వెనకాడబోమని ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం.